శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మన దేవుడు మన ఆలోచనలు నెరవేర్చేవాడై ఉన్నాడు. అయితే ఎందుకో కొన్ని నెరవేర్చటం లేదు. మన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. అయితే ఈ ఆలోచనలు ఎందుకు నెరవేరటం లేదు? ఏ పనిలో కూడా సఫలపరచడానికి ప్రయోజనకరంగా లేవు. పిల్లల గమనించండి. దేవునికి విరోధమైన జ్ఞానమైన విమోచనైన ఆలోచనైన నిలువదు. అవును, యెహోవాకు విరోధముగా ఉన్న ఆలోచనలు ఏవి కూడా నెరవేరువు అన్నటువంటిది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వినండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని దేవుని యొక్క వాక్యం మనకు బయలుపరుస్తోంది. ఈ వాక్యంను బట్టి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగినట్లయితే గనక వాటిని నెరవేర్చుకోలేము. ఒకవేళ దేవునికి విరోధముగా ఉన్నా నెరవేర్చుకున్నా కూడా దాని వెనుక కీడు ఉంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. దేవునికి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి నవ్వుకుంటాడు. అందుకే ఇది వ్యర్థమైనటువంటిది అని భక్తుడైన దావీదు గారు మనకు బయలుపరుస్తున్నారు ప్రియులారా. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అని భక్తుడైన దావీదు గారు చాలా సూటిగా దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు. కాబట్టి అదే భక్తుడు నీ ఆలోచన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన సఫలపరచాలి అంటే మనం ఈ లోకంలో వ్యక్తుల వైపు కాదు, మనుషుల వైపు కాదు, అధికారుల వైపు కాదు, పలుకుబడి వైపు కాదు, దేవాది దేవుని వైపు చూడాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆయాసకరమైన తీసివేసి నీతికరమైన మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలతో కలిగి ఉన్నారో తెలియదు, కానీ వారి ఆలోచనలు కాకుండా మీ ఆలోచనలుగా మార్చి వాళ్ళ జీవితాన్ని చక్కపరిచి నడిపిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకలు పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.